మీళ్ళల్లో ఎంతమందికి పెళ్ళిళ్ళప్పుడు బోనం పోసుకునే ఆనవాయితీ ఉందో కామెంట్ చేయండి. మాకైతే ఆనవాయితీ కాదు, మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం అన్నమాట. మా ఇళ్ళల్లో ప్రతి పెళ్ళికి బోనం పోసుకోవడం మాత్రం కంపల్సరీ. ఇలా అన్నం తెచ్చుకుని అందులో బూర్లు, గారెలు, అరిసెలు, సున్నుండలు, అరటిపళ్ళు ఇంకా చాలా రకాలు వేస్తారు. అవన్నీ వేసి బాగా మిక్స్ చేస్తారన్నమాట. అదే ప్రసాదం బోనం అంటారు. దాన్నే జమ్మి చెట్టు దగ్గర వేసుకుంటారు. అండ్ మా ఇళ్ళల్లో ఖచ్చితంగా బోనం చేసుకోకుండా అయితే పెళ్ళి అయితే జరగదు. అలానే బోనం పోసుకోకుండా జరిగిన ఫస్ట్ పెళ్ళి మాదే, అలాగే లాస్ట్ పెళ్ళి కూడా మాదే అవ్వాలని కోరుకుంటున్నాను అన్నమాట. మా అక్క ఒకదైతే క్రిస్టియానిటీ స్టైల్లో పెళ్లి చేసుకుంది. అది కూడా ఆఖరికి బోనం చేసుకునే పెళ్లి చేసుకున్నది అన్నమాట. అంత వాల్యూ అనేది ఇస్తారు ఈ బోనానికి. ఇది బోనం పోసుకోకుండా చేసుకుంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అనేసి అని అనుకుంటారు. ఇప్పటివరకు మాకైతే బాగానే జరిగింది. ఇక ముందు ఎలా ఉంటుందో చూడాలి. అది మేము దాటుకుని వెళ్తామా లేదంటే ఫ్యూచర్లో కష్టాలు పడతామా అనేది ఆలోచించాలి. ఇంకా అది కలిపేసిన ప్రసాదం ఉంటుంది కదా, అది దేవుడి దగ్గర పెట్టేశాక ఇలాగ ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఇలా చీరలు పట్టుకొని వెనక నుంచి విసురుతారనమాట. ఇలా కొంగులో పడితే కనుక వాళ్ళకి పిల్లలు కలుగుతారని